హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఖాళీ రైస్ బ్యాగ్లు పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. ఈరోజైతే నేను ఈ సంచితో మామూలుగా మనము లాండ్రీ బాస్కెట్లు కొంటూ ఉంటాం కదా, అలా కొనకుండా ఈ సంచితోనే మనము లాండ్రీ బాస్కెట్ అనేది ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వీడియోలో నేను ఈ లాండ్రీ బాస్కెట్ అనేది మిషన్తో స్టిచ్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు గ్లూ గన్తో అయితే ఈజీగా అతికించుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 25 kgs రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇక్కడ మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కిందికి మనకు ఒక కుట్ట అనేది వస్తుంది కదా, అక్కడ కట్ చేసేసాను. ఇంకా ఇక్కడ మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లెయిన్గా ఉంటుంది కదా, మనకు పైన నేమ్స్ అవి వస్తాయి కదా, అవి లోపలికి వచ్చే విధంగా పైన ఏదైనా క్లాత్ కానీ, పాత చున్నీ కానీ, ఏదైనా కాటన్ శారీ కానీ మంచి డిజైన్ ఉన్నది వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ ప్యాంట్ క్లాత్ ఉంది, అది వేసి స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్గా ఉన్నది లోపలికి వచ్చే విధంగా పెట్టేసి పైన డిజైన్ ఉన్న దానిపైన మనం ఏదైనా క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకు లాండ్రీ బాస్కెట్ బేస్ కోసం అని రౌండ్గా ఉండాలి కదా, మీరు స్క్వేర్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా ఉండేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్గా ఉండడానికి ఏదైనా ప్లేట్ కానీ ఇలాంటి నేనైతే ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రూట్ బాస్కెట్ పెట్టి ఈ మెజర్మెంట్తో నేను రౌండ్ అనేది కట్ చేసుకున్నాను. ఈ బ్యాగ్ అనేది నేను చిన్న రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, 5 kgs తీసుకున్నాను. ఈ 5 kgs రైస్ బ్యాగ్ని బేస్ కింద వాడుతున్నాను. ఇంకా ఇక్కడైతే దాన్ని పెట్టుకొని మెజర్మెంట్ అనేది తీసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడైతే బ్యాగ్ మొత్తం రౌండ్గా కట్ చేశాను కదా, ఇది 2 layers వచ్చింది. ఈ 2 layers నేను బేస్ కిందకే వాడుతున్నాను, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇంకా మీరైతే ఏదైనా కాటన్ అట్ట ముక్క కానీ లేదంటే ఏదైనా వాడుకోవచ్చు బేస్ కిందకి. నేనైతే ఈ 2 వేసేసి దీనికి క్లాత్ అనేది జాయింట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ క్లాత్ కూడా స్టిచ్ చేసేసి కట్ చేస్తాను. కానీ ఇక్కడ నిజంగా స్టిచ్చింగ్ చేయడం కంటే కూడా మనము గ్లూ గన్తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. తొందరగా ఒక 10 minutesలో అయిపోతుంది. స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు మనకు నీడిల్ అనేది విరిగిపోతూ ఉంటుంది. అంటే ఇది బియ్యం సంచి కాబట్టి కొంచెం జారిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను ఈ రౌండ్ అనేది స్టిచ్ చేసేసాను, బేస్ అయిపోయింది. ఇప్పుడు పైన పార్ట్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ అనేది జాయింట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు పైకి మనకు కొంచెం పైపింగ్ లాగా వేరే క్లాత్తో అవసరం లేకుండా అదే క్లాత్ని కొంచెం లోపలికి మడిచేసి పైపింగ్ లాగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కింద బేస్ పార్ట్కి పైన పార్ట్ కూడా జాయింట్ చేసి కుడుతున్నాను. చూస్తున్నారు కదా, మనకు వైట్ కలర్ ప్లెయిన్ అనేది లోపలికి వస్తుంది, మనము జాయింట్ చేసిన క్లాత్ అనేది పైనకు వస్తుంది. అసలు ఎంత బాగుందో లాండ్రీ బాస్కెట్ అయితే. ఇది మనము మామూలుగా విడిచిన బట్టలు వేసుకోవడానికి లాండ్రీ బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లల టాయ్స్ పెట్టుకోవడానికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా స్టోరేజ్ దానిలాగా. బాగుందండి బాస్కెట్ అయితే. ఇక్కడైతే నేను హ్యాండిల్స్కి 2 స్ట్రిప్స్ అయితే కుట్టుకున్నాను, అవి ఇలా జాయింట్ చేసి కుట్టేశాను. చూస్తున్నారు కదా, చూడ్డానికి ఎంత బాగుందో. మనకు బయట కొనాలంటే ఖచ్చితంగా 200-300 అవుతుంది కదా, అదే ఖాళీగా పాడేసి రైస్ బ్యాగ్ని అలా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొక్కటే కాదండి, మనకు కబోర్డ్లో బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్సులు కూడా కొనకుండా ఈ సంచులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గ్లూ గన్ ఉంటే సరిపోతుందండి, మనకు నిమిషాల్లో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్